Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject social work. ఈ సోషల్ వర్క్ అనే సబ్జెక్ట్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ సోషల్ వర్క్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. And in this video, I'm gonna explain you Unit 3 important questions in simple language with simple side headings. As you all know, ఈ social work 3 units లో ఉన్న very important questions కి simple గా explanation and simple side headings తో notes prepare చేశాను. PDF price is on the screen. మీకు PDF కావాలంటే ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా మెయిల్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు PDF వచ్చేస్తుంది. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ సోషల్ వర్క్ సబ్జెక్ట్. యూనిట్ 1లో 5 క్వశ్చన్స్ చదవాలని చెప్పాను. యూనిట్ 2లో 6 క్వశ్చన్స్ చదవాలని చెప్పాను. అండ్ ఇప్పుడు యూనిట్ 3లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి. 5 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్ కూడా మీరు కొన్ని స్కిప్ చేసేయచ్చు. వెరీ ఇంపార్టెంట్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఈ యూనిట్ 3లో మెయిన్గా మనకి 2 కాన్సెప్ట్సే ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్, సెకండ్ వన్ ఫీల్డ్ వర్క్. మెయిన్గా ఈ 2 టాపిక్సే ఉంటాయి. ఈ 2 టాపిక్స్ రిలేటెడ్ ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ కమ్యూనిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనిటీ. మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అండ్ కమ్యూనిటీ గురించి మీరు ఒక్క క్వశ్చన్ చదివితే చాలు, ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు అటెంప్ట్ చేసేయచ్చు. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనిటీ అని అడిగారు. ఇది మనకి చాలా ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అవుతూ వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టరిస్టిక్సే కాకుండా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, లైక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ లేదా ఆబ్జెక్టివ్స్, ఈవెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్, లేదా ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ విత్ కమ్యూనిటీస్, లేదా ఎక్స్ప్లెయిన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ యాజ్ ఎ మెథడ్ ఆఫ్ సోషల్ వర్క్, ఎలా అడిగినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. ఫస్ట్, కమ్యూనిటీ అంటే మీనింగ్ చూద్దాం. ఏ కమ్యూనిటీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ షేర్ కామన్ ఇంట్రెస్ట్స్, వాల్యూస్ ఆర్ గోల్స్ ఆర్ హూ లివ్, వర్క్ ఆర్ ఇంటరాక్ట్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం కమ్యూనిటీ అంటాం. ఆ పీపుల్ కూడా కామన్గా వాళ్ళ వాల్యూస్, గోల్స్ని షేర్ చేసుకుంటారు. అంటే వాళ్ళందరి గోల్ లేదా వాళ్ళందరి వాల్యూస్ ఒకేలా ఉంటాయి, లేదా వాళ్ళు ఒకే చోట్లో ఉండేవాళ్ళు, లేదా ఒక కమ్యూనిటీ లేదా ఒక రీజియన్కి సంబంధించిన వాళ్ళు గ్రూప్గా ఫామ్ అయితే దాన్నే కమ్యూనిటీ అంటాం. మన ఇండియన్ పీపుల్కి కమ్యూనిటీ అంటే ఓన్లీ కాస్టే వస్తుంది. బట్ అలా కాదు, మనకి కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. లైక్ స్పోర్ట్స్ కమ్యూనిటీ, ఫార్మర్స్ కమ్యూనిటీ, స్మాల్ బిజినెస్ మ్యాన్ కమ్యూనిటీ, ఇలా మనకి కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. లైక్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని లేదా నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం, లేదా ఫార్మర్స్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక కమ్యూనిటీ లాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం, యాక్టివిటీస్ చేయడము, ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనిటీ. కమ్యూనిటీ ఆర్గనైజేషన్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం. దట్ ఈజ్ మ్యూచువల్ సపోర్ట్ అనమాట. అండ్ ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనిటీ లేదా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అంటే ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఎలా చేస్తారు, అసలు ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ చేయడం వల్ల ఎలాంటి వర్క్స్ లేదా యాక్టివిటీస్ కంప్లీట్ అవుతాయి అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్ పాయింట్, ఐడెంటిఫైయింగ్ కమ్యూనిటీ నీడ్స్. ఈ కమ్యూనిటీస్ ఉండడం వల్ల వాళ్ళ గ్రూప్కి లేదా వాళ్ళకి సంబంధించిన పీపుల్కి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియా ఉంది, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, క్లీనింగ్ అనేది సరిగ్గా ఉండట్లేదు. సో అలాంటి నీడ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు. సెకండ్ పాయింట్, ప్రమోటింగ్ యాక్టివ్ పార్టిసిపేషన్. వన్స్ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యాక్టివ్గా ప్రతి ఒక్కరూ, కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసేలాగా చూసుకుంటారు. లైక్ మీటింగ్స్ పెట్టడము, ప్రొటెస్ట్ చేసి వాయిస్ అవుట్ చేయడము, ఇలాంటివి చేస్తారు. థర్డ్ వన్, బిల్డింగ్ సోషల్ కనెక్షన్స్. ఇలాంటి కమ్యూనిటీస్ ఉండడం వల్ల సోషల్గా అంటే సొసైటీలో రిలేషన్షిప్స్ కానీ కనెక్షన్స్ కానీ పీపుల్ మధ్యన చాలా బాగుంటాయి. అండ్ వాళ్ళు కలిసి వర్క్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. ఫోర్త్ వన్,
ఎంపవరింగ్ మెంబర్స్, వాళ్ళ కమ్యూనిటీలో ఉండే మెంబర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, నీడ్స్ ఉన్నా వాళ్ళే ఐడెంటిఫై చేసుకుని సాల్వ్ చేసుకునేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము, అవేర్నెస్ క్రియేట్ చేయడం లేదా ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఇవన్నీ కమ్యూనిటీ ఆర్గనైజేషన్లో చూస్తారు. నెక్స్ట్ మొబలైజింగ్ రీసోర్సెస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి కావాల్సిన రీసోర్సెస్ అంటే బడ్జెట్ కానీ ఫైనాన్షియల్ హెల్ప్ కానీ గవర్నమెంట్ నుంచి లేదా వాలంటీర్స్ ద్వారా గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు. లైక్ ఫిషర్మ్యాన్కి స్టామ్ వచ్చి ఒకేసారి చాలా ఫైనాన్షియల్ లాస్ అయితే దానికి సంబంధించిన రీసోర్సెస్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ వచ్చేలాగా చేసుకుని వాళ్ళ కమ్యూనిటీ బిల్డ్ అయ్యేలాగా చూసుకుంటారు. నెక్స్ట్ వన్ ఎంకరేజింగ్ కలెక్టివ్ యాక్షన్. కలెక్టివ్ యాక్షన్ అంటే అందరూ కలిసి వర్క్ చేయడం. సో ఇలాంటి కమ్యూనిటీస్ ఉండడం వల్ల ప్రజలందరూ లేదా పీపుల్ అందరూ కలిసి వర్క్ చేయడం నేర్చుకుంటారు. సెవెంత్ వన్ స్ట్రెంథనింగ్ లోకల్ లీడర్షిప్. ఇలాంటి కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఉండడం వల్ల లోకల్గా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇంప్రూవ్ అయితే ఈవెన్ గవర్నమెంట్ నుంచి లేదా ఎక్స్టర్నల్ సపోర్ట్ రాకపోయినా ఇలాంటి లీడర్షిప్ ఉండడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకునేలాగా మనకి కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. లాస్ట్ పాయింట్ ప్రమోటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ అంటే లాంగ్ టర్మ్ లేదా లాంగ్ లాస్టింగ్ అని మీనింగ్ వస్తుంది. ఇలాంటి కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ని అప్పటికప్పుడు ఇమీడియట్గా సాల్వ్ చేసుకోవడంతో పాటు ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లేదా ఎలాంటి నీడ్స్ ఉన్నా ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే దాని మీద కూడా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ఏంటి మేడం ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయి మాకేం తెలీదు అంటే మీకు తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాంది ఫౌండేషన్ అని మనకి హైదరాబాద్లో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ ఎడ్యుకేషన్ లేదా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ట్రైనింగ్ ఇప్పించడం, అగ్రికల్చర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడం, చైల్డ్ రైట్స్ మీద ఫైట్ చేయడం, ఇలాంటి వర్క్స్ అన్ని చేస్తూ ఉంటారు. సో ఈ నాంది ఫౌండేషన్ వాళ్ళే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్స్ అనే స్కీమ్ కూడా గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఆపరేట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్లో మీరు నాంది ఫౌండేషన్ అని రాసినా మీకు మంచి పాయింట్స్ వస్తాయి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆర్ మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ లేదా కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ఇక్కడ కమ్యూనిటీ అన్న కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అన్న ఒకటే మీనింగ్ వస్తుందండి. కమ్యూనిటీస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయంట. ఫస్ట్ వన్ జియోగ్రఫికల్ కమ్యూనిటీ అంటే ఒక స్పెసిఫిక్ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయితే దట్ ఈస్ జియోగ్రఫికల్ కమ్యూనిటీ. సింపుల్ ఎగ్జాంపుల్ విలేజ్ పంచాయత్స్ ఉంటాయి లేదా మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి. ఇవేంటంటే వాళ్ళ ఏరియాకి సంబంధించిన వర్క్స్ యాక్టివిటీస్ చేసుకుంటూ కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటారు. సెకండ్ వన్ కల్చరల్ కమ్యూనిటీ అంటే ఒక కల్చర్కి లేదా ఒక ఆర్ట్కి లేదా ఒక లాంగ్వేజ్కి సంబంధించిన కమ్యూనిటీస్ని మనం కల్చరల్ కమ్యూనిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగు కల్చరల్ అసోసియేషన్ అని, ఆర్ట్ అసోసియేషన్ అని, మూవీ ఫెడరేషన్ అని చెప్పి చాలా కల్చరల్ కమ్యూనిటీస్ ఉంటాయి. థర్డ్ వన్ ఇంట్రెస్ట్ బేస్డ్ కమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉంది లేదా ఫోటోగ్రఫీ క్లబ్స్ ఉంటాయి. వీటిని మనం ఇంట్రెస్ట్ బేస్డ్ కమ్యూనిటీ అంటాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కమ్యూనిటీస్లో వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటారు. ఫోర్త్ వన్ ప్రొఫెషనల్ కమ్యూనిటీ. ప్రొఫెషన్కి సంబంధించి అంటే టీచర్స్ కమ్యూనిటీస్ కానీ డాక్టర్స్ అందరూ కలిపి కమ్యూనిటీ కానీ వీటిని మనం ప్రొఫెషనల్ కమ్యూనిటీస్ అంటాం. నెక్స్ట్ వర్చువల్ కమ్యూనిటీ. ఇప్పుడున్న వాటిలో వర్చువల్ కమ్యూనిటీసే వెరీ పాపులర్ అండి. లైక్ తెలుగు కంటెంట్ క్రియేటర్స్ అందరూ వాళ్ళ కమ్యూనిటీ ఫ్యూచర్ గ్రోత్ కోసం లేదా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ లేదా యాక్టివిటీస్ చేస్తే దాన్ని మనం వర్చువల్ కమ్యూనిటీ గ్రూప్స్ అంటాం. నెక్స్ట్ రిలీజియస్ కమ్యూనిటీస్. ప్యూర్లీ రిలీజియస్ అంటే వాళ్ళ రిలీజన్కి లేదా వాళ్ళ కాస్ట్కి సంబంధించిన గ్రూప్స్ కూడా ఉంటాయి. వాటిని మనం రిలీజియస్ కమ్యూనిటీస్ అంటాం. లైక్ ఇస్కాన్ కానీ టీటీడీ కమ్యూనిటీ కానీ వీటిని మనం రిలీజియస్ కమ్యూనిటీ అంటాం. నెక్స్ట్ సోషల్ కమ్యూనిటీ. సోషల్ అంటే సొసైటీకి యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన క్లబ్స్ కానీ లైక్ లయన్స్ క్లబ్ ఉంటుంది మనకి ఆంధ్రప్రదేశ్లో, అండ్ మనందరికీ తెలిసిన రోటరీ క్లబ్. వీటిని మనం సోషల్ కమ్యూనిటీస్ అంటాం. ఎందుకంటే వీళ్ళు సోషల్ లేదా సొసైటీకి యూజ్ అయ్యేలాగా ప్రోగ్రామ్స్ కానీ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ కానీ చేస్తూ ఉంటారు. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫేజెస్ ఆర్ ప్రాసెస్ ఆర్ స్టెప్స్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, అందులో వర్క్ ఎలా చేయాలి, ఎలా ఫుల్ఫిల్ చేయాలి నీడ్స్ని లేదా ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ప్రాసెస్ ఏంటి అనేది ఈ క్వశ్చన్. దీంట్లో మనకి 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ వాళ్ళ కమ్యూనిటీ లేదా వాళ్ళ గ్రూప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఏం వీక్నెస్ ఉన్నాయి, అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది
ఐడెంటిఫై చేయాలి. సెకండ్ వన్ ప్లానింగ్. ఆఫ్టర్ నోయింగ్ ద ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఏరియాలో వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు, లేదా ఫార్మర్స్ గ్రూప్లో వాళ్ళకి లోన్స్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. అలా వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అవి ఎలా సాల్వ్ చేయాలి, వాళ్ళ గోల్ని వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలి అనేది ప్లాన్ చేయాలి. థర్డ్ వన్ ఆర్గనైజింగ్. వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ప్లాన్ చేసిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీలో ఉండే పీపుల్ని ఆర్గనైజ్ చేసుకోవడం, వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీటింగ్స్ పెట్టుకోవడం, లీడర్షిప్ స్కిల్స్ని పెంచుకోవడం, వాళ్ళ కమ్యూనిటీ మధ్యన ర్యాపో బిల్డ్ చేసుకోవడం, వాళ్ళ కమ్యూనిటీలో ఎలాంటి హర్డల్స్ లేదా మిస్కమ్యూనికేషన్స్ జరిగినా అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది వాళ్ళ గ్రూప్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ ఇంప్లిమెంటేషన్. వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాన్ని వర్క్లోకి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్తో మాట్లాడడం, ప్రొటెస్ట్ చేయడం, లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలిగితే దాన్నే మనం ఇంప్లిమెంటేషన్ అంటాం. ఫిఫ్త్ వన్ ఇవాల్యుయేషన్. వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారో అది ఇవాల్యుయేట్ చేసుకుని వాళ్ళు అనుకున్న రిజల్ట్ లేదా సపోర్ట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడాన్ని ఇవాల్యుయేషన్ అంటాం. లాస్ట్ వన్ ఫాలో అప్. వన్స్ వాళ్ళు అనుకునే ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీని ఇంకా డెవలప్ చేయడానికి, వాళ్ళ కమ్యూనిటీలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి ఎలాంటి వర్క్స్ చేయాలి అనేది కూడా ఫాలో అప్ చేసుకుంటారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. దీంతో మీకు కమ్యూనిటీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్ మీద 2 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఫీల్డ్ వర్క్ ఇన్ సోషల్ వర్క్. నేచర్, ఆబ్జెక్టివ్స్ లేదా సూపర్విజన్ లేదా ఇంపార్టెన్స్, ఈవెన్ నీడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ అని అడిగినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. డైరెక్ట్గా చెప్పాలంటే ఫీల్డ్ వర్క్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈ పాయింట్స్ రాసేయండి. ఫస్ట్ ఫీల్డ్ వర్క్ అంటే ఏంటో చూద్దాం. ఫీల్డ్ వర్క్ రిఫర్స్ టు ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ దట్ సోషల్ వర్క్ స్టూడెంట్స్ గెయిన్ బై వర్కింగ్ డైరెక్ట్లీ విత్ ఇండివిజువల్స్, గ్రూప్స్ ఆర్ కమ్యూనిటీస్. మనం ఇప్పటి వరకు సోషల్ వర్క్ అంటే ఏంటి, సోషల్ వర్క్లో ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, సోషల్ వర్క్లో సోషల్ గ్రూప్ వర్క్ అంటే ఏంటి, కమ్యూనిటీ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. బట్ ఫీల్డ్ వర్క్ అంటే ప్రాక్టికల్గా మనం స్కూల్స్లో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ, విలేజెస్లో కానీ, ట్రైబల్ పీపుల్కి కానీ, లేదా హ్యాండిక్యాప్డ్ లేదా ఎల్డర్లీ పీపుల్కి కానీ ప్రాక్టికల్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకున్న సోషల్ వర్క్ ప్రిన్సిపల్స్ లేదా సోషల్ వర్క్ టైప్స్ ఇలాంటివి ఏమన్నా ప్రాక్టికల్గా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే దాన్నే ఫీల్డ్ వర్క్ అంటాం. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ చూద్దాం. అంటే ఈ ఫీల్డ్ వర్క్ చేయడం వల్ల, అంటే డైరెక్ట్గా మనం సోషల్ వర్క్ చేయడం వల్ల అవతల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అండ్ మనం పర్సనల్గా ఎలా గ్రో అవుతాం అనేదే ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్, ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ థియరీ. ఏదైతే మనం సోషల్ వర్క్ స్టూడెంట్గా లేదా సోషల్ వర్క్ స్కాలర్గా నేర్చుకున్న థియరీ లేదా మెథడ్స్ లేదా ప్రిన్సిపల్స్ అవి మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే మనం నేర్చుకునే దానికి వాల్యూ ఉంటుంది. సెకండ్ వన్, స్కిల్ డెవలప్మెంట్. మనం సోషల్ వర్క్ చేయడం వల్ల అవతల వాళ్ళకి యూజ్ ఎలానో ఉంటుంది, వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు కాబట్టి. బట్ మనం కూడా మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, లిసనింగ్ స్కిల్స్, కేస్ అనాలిసిస్, ఇలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోగలుగుతాం. థర్డ్ వన్, ప్రొఫెషనల్ గ్రోత్. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, సోషల్ వర్క్ అంటే ఓన్లీ హెల్ప్ చేయడమే కాదు, ప్రొఫెషనల్గా కూడా మనం సోషల్ వర్కర్గా, సోషల్ వర్క్ ప్రొఫెషనల్గా ఎదగచ్చు. లైక్ కౌన్సిలింగ్ స్కిల్స్ లేదా లీడర్షిప్ స్కిల్స్ ఉండడం వల్ల మనం ఏదైనా ఎన్జిఓస్లో కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, కంపెనీస్లో కానీ సోషల్ వర్కర్ ప్రొఫెషనల్గా ఉండొచ్చు. ఫోర్త్ వన్, అండర్స్టాండింగ్ సోషల్ ఇష్యూస్. మనం ఫీల్డ్ వర్క్ చేయడం వల్ల సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మనకు అవగాహన వస్తుంది. లైక్ పోవర్టీ రిలేటెడ్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయనే దాని మీద, అవి ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద మనకి అవగాహన వస్తుంది. ఫిఫ్త్ వన్, సూపర్విజన్ అండ్ గైడెన్స్. ఫీల్డ్ వర్క్ చేయడం వల్ల మనకి మెంటర్ లేదా లీడర్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి సోషల్ వర్క్ ప్రొఫెషన్లో ఎలా ఉండాలి అనే దాని మీద కూడా గైడెన్స్ వస్తుంది. సిక్స్త్ వన్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. మనం ఏదైతే వర్క్ లేదా హెల్ప్ చేస్తామో మన కమ్యూనిటీకి సంబంధించి చేస్తే గనక మన కమ్యూనిటీలో మన కమిట్మెంట్ ఎంత ఉంది, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి మన కమ్యూనిటీ లేదా మన గ్రూప్ రిలేటెడ్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. సెవెంత్ వన్, కల్చరల్ కాంపిటెన్స్.
ప్రాక్టికల్‌గా సోషల్ వర్క్ మనం ఫీల్డ్‌లో చేస్తే గనక కల్చరల్‌గా కూడా మనకి చాలా అవగాహన వస్తది. లైక్ డిఫరెంట్ కల్చర్స్‌తో, డిఫరెంట్ ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్స్‌తో లేదా డిఫరెంట్ రీజియన్స్‌తో ఉన్న వాళ్ళతో మనం కలుస్తాం కాబట్టి అవేర్‌నెస్ వస్తుంది. లాస్ట్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎప్పుడైతే మనం ఫీల్డ్ వర్క్ చేస్తామో, రెగ్యులర్‌గా సోషల్ వర్క్ చేస్తూ ఉంటామో, మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఫీల్డ్ వర్క్ చేయడం వల్ల మనకి ఎన్ని ఆబ్జెక్టివ్స్ లేదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్ మనం ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది క్వశ్చన్. ఫస్ట్ వన్, మైక్రో లెవెల్ ఫీల్డ్ వర్క్. మైక్రో అంటే స్మాల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఇష్యూస్ మీద మనం వర్క్ చేస్తే దాన్ని మైక్రో లెవెల్ ఫీల్డ్ వర్క్ అంటాం. సెకండ్ వన్, మ్యాక్రో లెవెల్ ఫీల్డ్ వర్క్. మ్యాక్రో అంటే వెరీ బిగ్ ఇష్యూస్, సొసైటీలో చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ మీద మనం ఫైట్ చేస్తే కనుక దట్ ఈస్ మ్యాక్రో లెవెల్ ఫీల్డ్ వర్క్. కాస్టిజం, బుల్లియింగ్ లేదా మర్డర్స్ లేదా చైల్డ్ లేబర్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గురించి మనం ఏమైనా ఫీల్డ్ వర్క్ చేస్తే దాన్ని మనం మ్యాక్రో లెవెల్ అంటాం. థర్డ్ వన్, క్లినికల్ లెవెల్. క్లినికల్ అంటే మనం హాస్పిటల్స్లో కానీ, క్లినిక్స్లో కానీ, మెంటల్ హెల్త్ సెంటర్స్లో ఇలాంటి క్లినికల్ ప్లేసెస్లో మనం ఎలాంటి వర్క్ చేస్తే దాన్ని మనం క్లినికల్ ఫీల్డ్ వర్క్ అంటాం. నెక్స్ట్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫీల్డ్ వర్క్. ఏదైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా కమ్యూనిటీ కోసం మనం ఏదైనా ఫీల్డ్ వర్క్ చేస్తే దాన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫీల్డ్ వర్క్ అంటాం. లైక్ మీరు ట్రైబల్ పీపుల్ కోసం ఎలాంటి ప్రొటెస్ట్ చేసినా, ఎలాంటి హెల్ప్ చేసినా దాన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ అనొచ్చు. నెక్స్ట్, రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్ వర్క్. సొసైటీలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రీసెర్చ్ కండక్ట్ చేసి, డేటా గ్యాదర్ చేసి, ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని కనుక మీరు ఫీల్డ్ వర్క్ చేస్తే దాన్ని రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్ వర్క్ అంటాం. నెక్స్ట్, పాలసీ ప్రాక్టీస్ ఫీల్డ్ వర్క్. గవర్నమెంట్ నుంచి లేదా కంపెనీస్ నుంచి పాలసీస్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా మనం కనుక వర్క్ చేస్తే పాలసీ ప్రాక్టీస్ అంటాం. నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ ఫీల్డ్ వర్క్. ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్లో మనం ఎలాంటి హెల్ప్ ఆర్ సోషల్ వర్క్ చేసినా దాన్ని ఇన్స్టిట్యూషనల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఈవెన్ ప్రిజన్స్లో కానీ మనం ఏదైనా వర్క్ చేస్తే దాన్ని ఇన్స్టిట్యూషనల్ అంటాం. లాస్ట్ వన్, క్రైసిస్ ఇంటర్వెన్షన్ ఫీల్డ్ వర్క్. క్రైసిస్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని మీనింగ్ వస్తుంది. లైక్ న్యాచురల్ డిజాస్టర్ కానీ, ఒక ట్రామాటిక్ ఈవెంట్ కానీ జరిగినప్పుడు అక్కడ ఉన్న పీపుల్కి మనం హెల్ప్ చేయగలిగితే దట్ ఈస్ క్రైసిస్ ఇంటర్వెన్షన్ ఫీల్డ్ వర్క్. దీంతో మీకు థర్డ్ యూనిట్లో టోటల్గా 5 క్వశ్చన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 5 క్వశ్చన్స్ చదివితే చాలు, మీరు థర్డ్ యూనిట్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేసేయచ్చు. మేడం ఇంకా క్వశ్చన్స్ తగ్గించండి అంటే గనక మనకి థర్డ్ యూనిట్లో 2 మెయిన్ టాపిక్స్ ఉన్నాయి కదా. ఒకటి కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఇంకొకటి ఫీల్డ్ వర్క్. చాలా యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్లో ఓన్లీ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ రిలేటెడే 10 మార్క్స్ అడుగుతున్నారు, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి కూడా. సో మీరేం చేస్తారంటే మొత్తం కమ్యూనిటీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ 3 క్వశ్చన్స్ చదివేయండి, ఫీల్డ్ వర్క్ స్కిప్ చేసేయండి. బట్ 5 మార్క్స్లో కూడా మేము అటెంప్ట్ చేస్తాం మేడం అంటే కనుక ఫీల్డ్ వర్క్ కూడా చదవండి, అబోవ్ యావరేజ్ ఆర్ టాపర్స్. బట్ మేడం మేము బిలో యావరేజ్ స్టూడెంట్స్, యూనిట్ 1 యూనిట్ 2 ఏదో చదివాము, యూనిట్ 3 వదిలేయచ్చా అని అడిగితే మాత్రం యూనిట్ 3లో ఒక్క క్వశ్చన్ మాత్రమే చదవండి. అది కూడా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా, క్యారెక్టరిస్టిక్స్. సో 10 మార్క్స్లో ఎలా అయినా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఒక్క క్వశ్చన్ అయినా అడుగుతారు కాబట్టి మీరు చదివిన ఆ ఒక్క క్వశ్చన్ 10 మార్క్స్లో రాసేయండి. సో యూనిట్ 1 యూనిట్ 2 బాగా చదువుకుని యూనిట్ 3లో ఈ ఒక్క క్వశ్చన్ చదవండి, సరిపోతుంది. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బిలో యావరేజ్ లేదా యావరేజ్ స్టూడెంట్స్. మీరు టాపర్స్, మెరిట్స్, చాయిస్ కూడా మాకు వచ్చి ఉండాలి అంటే కనుక మొత్తం నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ చదవండి. ఇదంతా ఎందుకు, మీ యూనివర్సిటీ ప్రీవియస్ పేపర్ లేదా మోడల్ పేపర్ ఉంటుంది కదా, అది ఒక్కటి చదివినా మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. అండ్ ఈ సోషల్ వర్క్ సబ్జెక్టే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ప్రీవియస్ పేపర్స్ 2 చదివినా మీకు మంచి మార్క్స్ వస్తాయి. సోషల్ వర్క్ 3 యూనిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ విని మీరు ఎగ్జామ్లో ఓన్గా రాసుకోవచ్చు. నోట్స్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి, పేమెంట్ అవ్వగానే పీడిఎఫ్ వస్తుంది. పీడిఎఫ్లో ఆన్సర్స్ చాలా ఈజీగా ఉంటాయి. నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ మ్యాటరే మీకు ఇంగ్లీష్లో అక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. ఈ సబ్జెక్టే కాకుండా ఇక్కడ చూపిస్తున్న ప్రతి సబ్జెక్ట్కి పీడిఎఫ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, మీకు కావాలంటే రిఫర్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. నాకు కాలేజ్లో సిలబస్ కంప్లీట్ చేసినంత సాటిస్ఫాక్షన్ ఉంది. యూనిట్ 2 మేడం, యూనిట్ 3 మేడం అని నాకు కమెంట్స్ పెడుతూనే ఉన్నారు. అండ్ నా వీడియోస్ వల్ల మీరు చదువుతున్నారు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది.
ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఎలా రాసారో కమెంట్ చేయండి. ఎస్పెషల్లీ రిజల్ట్ ఆర్ గ్రేడ్ వచ్చిన తర్వాత మీకు ఏ గ్రేడ్ వచ్చిందో కూడా కమెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. నా వీడియో వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ లెట్స్ లెర్న్ విత్ రూపా.